హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నానండి నేను. పెసరపప్పు చాలా ఫాస్ట్గా నానిపోద్దండి, ఎంతసేపు నానబెట్ట అవసరం లేదు. మిక్సీ పట్టేసుకున్నానండి. ఒక స్పూన్ సాల్ట్ అండి, మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకుందామండి. ఎంతసేపు నానవసరం లేదండి, పెసలు చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఎక్కువసేపు నానితే అంత టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోద్దండి టిఫిన్. మనం మార్నింగ్ లేట్గా లేచినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. హీట్ ఎక్కిందండి. మరీ అంత పలుచగా కాదు, మరీ అంత లావుగా కాదు, మీడియంగా వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందామండి. అల్లం, ఆనియన్ కూడా వేసుకుందామండి. మన ఇష్టం, అని రెండు పక్కల కాల్చుకోవచ్చు, లేదంటే ఒక సైడే కాల్చుకోవచ్చు అండి. మంట లో సిమ్లో పెట్టే కాల్చుకోవాలి, లేదంటే మాడిపోద్దండి. ఇంకా చూడండి, ఇలా కాలితే చాలండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంకొకటి వేసుకుందామండి. అయితే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.